Watch full episodes on Jio Hotstar. నేను తప్ప మీరు మాత్రమే ఇందులో వెళ్తారు. ఇది తోలటానికి మీకు మాత్రమే అవకాశం దొరికింది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెప్తారో దీనికి అదే చేస్తుంది. సార్, మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు, కానీ తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం సార్. మమ్మల్ని నమ్మండి. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, నమ్మలేకపోతున్నా. నేను మేయర్ సార్తో కార్లో కూర్చున్నాను. నువ్వు కారులో ఏం చేస్తూ ఉన్నావు? మీరు ఈ చోటుకి కొత్త, కానీ ఈ చోట్ల నాకు అన్ని తెలుసు. మీకు సాయం చేస్తాను. మా నాన్న స్టార్ సిటీలోంచి బార్బడేస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. పదండి, అక్కడికి వెళ్దాం. అక్కడైనా క్లూ దొరుకుతుంది కదా. మనకి అద్భుతమైన ఐడియా చెప్పాడు అతను. త్వరగా పద, స్టార్ సిటీకి వెళ్దాం. పద త్వరగా. మేయర్ గారు ఏం చెప్పారో తెలుసా? మనం ఏం చెప్తున్నామో ఆ కారు తప్పకుండా వింటుందని చెప్పారు. అందుకని వాళ్ళని మన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ కారుకు అప్పచెప్పామంటే ఈ కారే వాళ్ళ తాట తీసేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు పత్తులు. Stop, car! Stop! మోటు సారీ, మధ్యలో కూర్చున్న వాళ్ళని బయటికి విసిరేయమని నేను అసలు చెప్పలేదు. నేను చెప్పింది నమ్మండి, నేను అలా చెప్పలేదు. ఇప్పుడు మోటును కొట్టి తీరాలి. మోటో అంకుల్, ఈ కార్ చాలా ఒబీడియంట్. కమెంట్ అందంగానే యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఏదైనా చెప్పడానికి ముందు ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంటుందంటారా? చెప్పండి. చాలా ట్రాఫిక్. కానీ ఈ కారు ట్రాఫిక్ లేని కార్లా మారితే బాగుంటుంది. ఇది చిన్నగారుగా మారిపోయింది. రండి జాలి. సహోదర రాయల్ కార్, ఇది రాయల్ కార్. అరే ఎవడరా బాబు ఇది? నిన్ను ఎత్తేసాడేంటి? అర్థం కావట్లేదు. అరే వీళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా బాబు? వీళ్ళు విరగొట్టేలా ఉన్నారు పత్రులు. అరే, ఈ కార్ ఎలా ఇంత పెద్దదైంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? తిరుగుతున్నాయి పత్రులు. మోటో అంకుల్, మనం అక్కడికి వెళ్ళాలి. దిగండి, అందరూ త్వరగా దిగండి. పత్తులు, జైంట్ వీల్ ఎంత పెద్దదో చూడు. భలే ఉంది. చూడటానికి ఎంత బాగుంది కదూ. ఇంత పెద్ద జాయింట్ వీల్ ని నా 20 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలేదు బాబోయ్. దాన్ని స్టార్ సిటీకి వెళ్ళడం కోసం తయారు చేశారు. అదనమాట, అర్థం చేసుకోండి. మీరు వెళ్ళి జాయింట్ వీల్ లో కూర్చోండి, నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాను. బాబు చూడు ఎంత గంభీరంగా వెళ్తున్నాడు.
ఏ జాన్, స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నీకే చెప్పేది. ఏంటి స్కేట్ ఆడుతున్నావు? పడిపోయాను. అరే, కింద పడ్డాడు. పర్వాలేదులే, మీరు వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. మీరు వెళ్ళండి. అరే, నువ్వు కూడా వచ్చే, ఎందుకు మా వెనకై రావడం? రా. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ స్టార్ సిటీ చాలా అద్భుతంగా ఉంది. భలే అందంగా ఉంది, బాగుంది. వెరీ గుడ్, నైస్. చాలా అందంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం. హలో, మీ గురించి మేయర్ రాకెట్ సింగ్ ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల మా అందరికి మీ గురించి బాగా తెలుసు. కానీ మీరు ఇలాగొస్తారని మాకు తెలీదు. అవునవును. అరే, మాకు తెలీదు. మేము ఆ జైంట్ వీల్లో కూర్చున్నాం. అది తిప్పి 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 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఏంటి భక్తులు ఇలా నవ్వుతున్నారు? తిరుపతిలో ఇద్దరు టాయ్ వరల్డ్ కి వచ్చారు. మీరు మామూలు మనుషులు కాదు. దీని తర్వాత ఇక్కడంతా సరైపోతుందని నాకు అనిపిస్తోంది. అవును, మోటుపతులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఏ సమస్య ఉండదు. సరిగ్గా చెప్పావు బాబు. ఇప్పుడు త్వరగా వైరస్ ని సిద్ధం చేసే పని మొదలు పెట్టండి. ఓకే. వెళ్ళు, వెళ్ళు. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. వెళ్ళండి, వెళ్ళండి. బార్బడోస్ సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. మా జీవితంతో మీరు ఆడుకుంటున్నారు. ఇది మోటుకు అస్సలు నచ్చదురా. రండి, వెళ్దాం. మోటు పొదులు వదిలిపెట్టరు. ఎక్కడైనా దాక్కోవడం మంచిది. అమ్మా, లేదు, చాలు. మోటుపతులు నన్ను కాపాడారు. ఇప్పుడు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. జాన్, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో? అవన్నీ నన్ను అడగొద్దు. నేను ఎంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను, మీకు తెలియదు. వెల్కమ్ మోటుపతులు, వెల్కమ్. ధర్మడోస్, మీరు ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. ఎవరు మధ్యలోకి రాకండి. మోటుపతుల సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు నాతోనే పెట్టుకున్నారు. ఎంత ధైర్యం! మిమ్మల్ని ఎవరు కాపాడలేరు.
ఏంట్రా మాతో ఆడుకుంటున్నారా? అయిపోయారు మా చేతులు. ఏంట్రా మాతో ఆడుకుంటున్నారా? అయిపోయారు మా చేతులు. రండిరా, రండి రండి రండి. తమ్ముడు ఇలా చూడమ్మా, ఇలా చూడు. అయిపోయారు అవరా. బార్బడోస్ మీరు మమ్మల్ని కొడుతున్నారు. ఐ డోంట్ కేర్. నాయన పత్రు మళ్ళీ వచ్చేస్తున్నాడు. నాయన వాడి చేతుకు దొరకదురా పత్రు. జింగం గారు తుపాకి తీసుకుని కాల్చండి సార్. అయ్యమ్మా, ఎస్ వై నాట్ అమ్మా, అయ్యయ్యమ్మా. ఈ కొబ్బరి బొండం నన్నేం చేయగలదు? కాల్చుకోండిరా ఈ కొబ్బరి బొండాల దెబ్బేంటో. తుపాకీ గుండ్లాగా వరుసగా వస్తాయి చూడండి. త్వరగా అందరూ త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సముద్రానికి వెళ్తున్నాం, త్వరగా వెళ్ళండి. బార్బడోస్ ఫుడ్ మ్యాన్, వాణ్ణి వదలకండి. అన్నిటినీ పూర్తి చేస్తానికి ఇక్కడికి వచ్చాను. నేను ఓర్పుగా ఉండి చాలా అలసిపోయాను. సమోసా. అరే మోటో, ఇది ఎప్పుడు పత్రులే చెప్తాడు, కానీ ఈసారి నేను చెప్తాను. సమోసాని తిని ప్రారంభించు. మోటో, సమోసా తిను. నేను ఈ బార్బడోస్ తో పనిచేసి అలసిపోయాను. నీ వల్లే నేను టాయ్ వరల్డ్ లో నా ఫ్యామిలీతో కలిసి ఉండగలుగుతున్నాను. ఇదిగో సమోసా. బ్రహ్మాండం, సమోసాలు సమోసాలు వచ్చేస్తున్నాయి. ఫుడ్ మ్యాన్, మోసగాడా, దుర్మార్గుడా, నేను నిన్ను విడిచిపెట్టను. అరే వాళ్ళతో ఏంటి మాటలు? నాతో ఫైటింగ్ చేసి చూడండి. త్వరగా రండి సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోటో ఏమైంది బాబు? అరే ఏం జరుగుతోంది? ఇదేంట్రా ఊడిపోయినా కదులుతుంది. ఇదేంతో మర్మంగా ఉందేంటి? అయ్యో మోటు, కట్ట కట్ట. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది పత్రు? నాయన, ఇక్కడ ఏదేమో జరుగుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. పత్రు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫుడ్ మ్యాన్, నీ ఆటలు నాతోనేనా? అరే మోటు, ఏం జరుగుతోంది? ఫుడ్ మ్యాన్, నువ్వు బాగున్నావు కదా? ఫుడ్ మ్యాన్, పైకి లే ఫుడ్ మ్యాన్. మేము నీతోనే ఉన్నాము కాబట్టి నీకు ఏమీ జరగనివ్వము. పైకి లే, బార్బడోస్ ని వదిలిపెట్టకూడదు. మోటు, I am the boss of the universe.
నేను ఎన్ని టాయ్ వైరస్ ని సృష్టించానో నువ్వు వాటిని ఆపలేవు. నువ్వు నన్ను ఓడించలేవు మోటో. గాడ్స్, ఇట్స్ టైం. లాంచ్ ఇట్. డాక్టర్ జట్కా, మీరు క్యాబిన్ కి వెళ్ళి ఆ రాకెట్ ని ఎలాగైనా ఆపే ప్రయత్నం చేయండి. వెళ్ళండి. అరే పత్తులు, నా మిత్రమా సహోదరా, నేను ఇప్పుడే వెళ్తున్నా. వెళ్ళి చూసొస్తాను. నేను చెప్తాను. కంప్యూటర్ రూమ్ ఎక్కడుందో. నేనే రాకెట్ ని పంపించడానికి సిస్టమ్ ని తయారు చేశాను, కానీ రాకెట్ ని తిరిగి తీసుకురావడానికి కాదు. నేను ఇంకో దారి లేకుండా బార్బడోస్ దగ్గర పని చేస్తూ ఉన్నాను. ఇక నా వల్ల కాదు. ఇకపై పని చేయను. మీరు నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏవి చేయలేవు. నా టాయ్ వైరస్ వెళ్ళిపోతోంది. ముందుగా నీ పుర్పుర్ నగరి వాళ్ళందరినీ టాయ్ మ్యాన్ గా మార్చేస్తుంది. అర్థమైందా? కావాలంటే నువ్వే చూడు. నాన్న నాన్న గార్డెన్ కి వెళ్దాం నాన్న. నాన్న నా చక్రం. అరే ఏంటిది? ఏదో విచిత్రంగా ఉంది. ఏంటది? అరే ఏంటది? పారిపోండి, పారిపోండి. జాంబీస్ వచ్చేసాను. పారిపోండి, పారిపోండి, పారిపోండి. ఇలా జరగడానికి లేదు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష ఆ పుర్పురి నగరు ప్రజలు అనుభవిస్తారు. ఇక మమ్మల్ని కాపాడలేరు. లేదు, చెప్తున్నా కదా, అలా జరగడానికి నేను ఒప్పుకోను. మోటు, ఇదేంటి పత్తులు? మోటు నేను వస్తున్నాను. చూడండి మీ మోటు పత్తులు వాళ్ళని కాపాడడానికి ఎలా ఇబ్బంది పడుతున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నాకు బుర్రగా ఆలోచనలు రావు. ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. నువ్వేం చేస్తావంటే అతని నడుముకి ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్ కి ఒక పంచివు. ఆ దెబ్బతో ఆ బకిల్ విరిగిపోవాలి, తెలుసుకో. హలో బర్నస్. Come on, come on, come on, come on. Hey! అరే మోటు రా, ఏదో ఒకటి చెయ్యి. నేనే వస్తున్నాను పత్తులు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు.
అయ్యమ్మా, అందరూ కొట్టేశావు మోటో. I am Barbido, the boss of... థ్యాంక్ యూ మోటు పత్తులు. మాకు బార్బిడోస్ వెళ్ళడంలో చాలా సంతోషం. మేము టాయ్ వరల్డ్ లో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. డాక్టర్ జట్కా, తొందరగా ఏదైనా చెయ్యండి. కాస్త ఆగండి, అయిపోయిందయ్యా. అరే మిత్రమా, సహోదరా, అక్కడ చూడు, నేను సిస్టమ్ ని రివర్స్ చేసేసాను. ఇప్పుడు టాయిగా ఉన్న వాళ్ళందరూ మామూలుగా మనుషులుగా మారిపోతారు. అయ్యా, కచ్చ మేము మామూలుగానే మారిపోయాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చెట్కా. థ్యాంక్ యూ. ఆ టాయిగా ఉన్న వాళ్ళందరూ కాసేపట్లో మామూలుగా మారిపోతారయ్యా. నేను సిస్టమ్ ని రివర్స్ చేశానయ్యా. మోటు పత్రులు, నన్ను ఎలాగైనా క్షమించేయండి. బుద్ధి లేక నేను బార్బరోస్కి సహాయం చేశాను. నన్ను అర్థం చేసుకోండి. అప్పుడు పరిస్థితి అది... ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం. మేము అందరం మోటు పత్తులకి చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు పత్తులు. థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ మ్యాన్ కి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే సరైన సమయానికి సమోసా మోటుకు ఇచ్చి ఎంతో సాయం చేశారు. థ్యాంక్ యూ మోటు పత్లి అంకిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే పదండి, మనందరం మన ఇళ్లకు తిరిగి వెళ్ళిపోదాం. ఏంటి పత్తులు, మన అందరం కూడా అద్భుతమైన టాయ్ వరల్డ్కి వచ్చేసాం కదా. అసలు ఇక్కడ ఏమున్నాయో అసలు మనం చూడలేదు కదా. ఇలా చూడు బాబు, ఇక్కడ ఏమున్నాయో మాకు చూపిస్తావా? చెప్పు. తప్పకుండా మోటు అంకిల్, తప్పకుండా చూపిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.